మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నప్రెడ్డి గారు. సో వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి చిన్నప్రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. 2 ఏళ్ళు సైలెంట్గా స్తబ్దుగా ఉన్న నోర్లు మళ్ళీ లేస్తూ ఉన్నాయి, తొడలు కొడుతున్నాయి, మీసాలు తిప్పుతున్నాయి. అది మళ్ళీ గోదావరి జిల్లాల నుంచే మొదలయ్యాయి. ఏంటి ఏమా ధైర్యం? ఎవరిని చూసుకున్న ధైర్యం? సార్ ఇది 2 ఏళ్ళు అయింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నది అనేది వాస్తవం కాదు. ఎందుకంటే మీరే ఓటమి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నేను మాట్లాడుతూనే ఉన్నాం. ఓటమి రోజు సాయంత్రం 3ంటికి నన్ను పిలిచారు, ఆ రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఏ రోజు కూడా వేరు అనేక ఆరోపణలతో ఉన్నటువంటి మీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయి మాట్లాడేది వేరు. ఇప్పుడు మీ మీద ఎలిగేషన్స్ లేవు కదా, మీరు మాట్లాడితే ప్రభుత్వం బయట పెట్టేది అంటానికి. ఇప్పుడు వాళ్ళందరి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు కూడా ఎక్కడా కూడా భయపడే ప్రశ్నే లేదు. ఇప్పుడు బ్రదర్ మాట్లాడుతూ ఉన్నారు, రైస్ వ్యాపారం అనేది వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వాళ్ళ అన్ని రైస్ మిల్లులు అన్ని వ్యాపారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వారు రైస్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. రైస్ వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాఫియా చేశారని చెప్పేసి ముద్రేసి సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అని ఏమి సాధించారు? ఓ ఫోటో షూట్ అయింది, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి పబ్లిసిటీ వచ్చింది. అంతకు మించి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ దాని షటర్లు వేస్తున్నారా? షటర్లు కాదు, మీ పార్టీ నాయకుని వదిలేసిన దానికి ఫోన్లే అని వదిలేసి చట్టం అండి అది. ఫోన్లే వదిలేయటానికి ఏమన్నా ఏనిష్టమైంది? ఏమన్నా విజయవాడ మర్డర్ కేసుని మాఫీ చేసినట్టు చేయడానికి ఎవరు ఇష్టం కాదు సార్. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. సీజ్ ద షిప్ అన్నందువల్ల షిప్పు సీజ్ అవ్వదు, లేకపోతే ఇంకోటి లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటి దగ్గర కూడా గడప గడపకి వెహికల్స్ పెట్టి బియ్యం పంపిణీ చేసి ఎక్కడా కూడా అవినీతికి అవకాశం లేకుండా ఉండటం కోసం డైరెక్ట్గా లబ్ధిదారుడి దగ్గరికే పంపించి అక్కడ ఏలు ముద్ర తీసుకొని పంపించినటువంటి పరిస్థితుల్లో మరి బ్రదర్ మీరు మాట్లాడినంతసేపు మేలకుండా ఉన్నాం కదా. బాబు గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడిద్దాం. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవ్వాలంట రేషన్ దగ్గరికి పోకుండానే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరకు పోతే సమస్య అయింది. అదే రేషన్ డీలర్ల దగ్గరకు పోతే గత 30 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో మనం చూస్తూ ఉన్నాం కదా ఏం జరుగుతున్నాయో అని చెప్పేసి వాటన్నిటినీ కూడా కట్టడి చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటి దగ్గరకు పంపించి ఎవరి వాళ్ళకి ఇంటి దగ్గరే ఇచ్చేటటువంటి అవకాశం కల్పించిన పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసుకున్నా సరే వారు ఖచ్చితంగా మాఫియానే చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెతుక్కుంటూ పోయి ఒక్క కేజీ బియ్యాన్ని కూడా ఆపలేనటువంటి పరిస్థితి. కానీ బురద మాత్రం టన్నులు బురద వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఆపలేని పరిస్థితి అంటే సీజ్ ద షిప్ అన్నటువంటి పరిస్థితులు ఏమి సీజ్ చేసి షిప్లో బియ్యాన్ని ఏం ఆపారు? అన్ని లైసెన్స్డ్ కాబట్టే కదా పంపించింది. ఇంకా ఎదురు ప్రభుత్వమే డెమరేజ్ కట్టేలా పంపించింది, ఆషామాషికి ఏం పంపించలా. అందుకని చెప్పేసి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని ఈరోజు గ్రామాన సందులో ఎన్ని డీలర్షిప్లు ఉంటే అన్ని డీలర్షిప్ల దగ్గర నుంచి మొత్తం లారీలు పోతా ఉన్నది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంటి దగ్గరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎవరెవరు అడ్డగోలుగా ఈ రైస్ తరలిస్తున్నారో చక్కగా ఆ వీడియోలు తీసి మీరు అందరూ గొడవ చేయొచ్చు కదా ప్రభుత్వం మీద. మా గురించి మాట్లాడారు కదా గత ప్రభుత్వంలో, ఇప్పుడు చూడండి ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు అందరూ చేయొచ్చు కదా సార్. మంచి ఆపర్చునిటీ ఇది సార్. ఈసారి మీరు వీడియో చేస్తే మనం డిబేట్లో ప్లే చేసి జనసేన తెలుగుదేశం వాళ్ళని గట్టిగా మాట్లాడొచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరుగుతూ ఉంటే ఎవరైనా ప్రజా పరిపాలనలో మాట్లాడతారు. వీధి ప్రజా కంటక పాలన కదా జరిగేది. వీళ్ళు అసలు ప్రజల్ని పరిపాలిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి లేదు కదా. ఇక్కడ జరుగుతుందంతా కూడా నోరెత్తితే అదిగో నిన్న అతని మీద ఏం కేసు పెట్టారు? రాజద్రోహం కేసు. ఎవరతను? రావణ్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. అంటే అదే పవన్ ఇలాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చుకొని తిరగండి. వైసీపీ 11 నుంచి 1 పడే వరకు మీరు ఇలాగే మద్దతు ఇచ్చుకొని. ఓకే బాబు గారు
మాట్లాడండి వాడు అట్లా కాదు సార్, పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట యువతల వ్యక్తి మాట్లాడితేనేమో దేశద్రోహం అయింది. అదే మాట చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడితే సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడేటటువంటి పరిస్థితి. ఆ రావణాంశం పక్కన పెడదాం. అతను చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఎందుకన్నా ఉండదు సార్. సార్ నేను అనేది రావణాంశం తీసేద్దాం అతను అంశం అనుకోండి, విజయవాడ మర్డర్ కేసు తీసేస్తావా? ఏ పోలీస్ స్టేషన్ మీద అయినా బూడిద చేసినటువంటి పరిస్థితి ఉందా? ఈ ప్రభుత్వంలోనే కదా విచారణ నడుస్తుంది. ఆల్రెడీ సిఐతో పాటు కొంతమంది పోలీసులు కూడా అరెస్ట్ సార్. సిఐతో పాటు పోలీసులు కాదు సార్, అసలు బాసులు బయటికి రావాలి కదా. దాంట్లో జరిగినటువంటి ఏదో విచారణ చేసాం ఎక్కడికక్కడికి సాక్ష్యాలు లేకుండా చేసాం అనేది కాదు కావాలి. ఈ ప్రభుత్వంలో ఏదైనా సరే నోరు మూపించడం లేదంటే మట్టి గర్పించడం, నోరు మూపించడం లేకపోతే మట్టి గర్పించడం తప్పితే చేసేది ఏముందంటున్నా మీరు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేక ఇచ్చినటువంటి అబద్ధపు హామీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తుందంటారా? బాబు గారు సార్ చిన్నరెడ్డి గారు, ఆ అంశాలు రెగ్యులర్ గా చర్చిస్తున్నాము. ఇప్పుడు మనం ఈ రేషన్ మాఫియా పరిస్థితి ఏంటి? అసలు ఆగుతుందా, ఆగట్లేదా, లేకపోతే ఏ ప్రభుత్వంలో అదే జరుగుతుందా, లేకపోతే ఈ ప్రభుత్వంలో పర్ఫెక్ట్ గా ఉందా, గత ప్రభుత్వంలో తప్పు జరిగిందా, గతంలో తప్పు జరిగితే ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దీని మీద చర్చిద్దాం మనం. సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది రేషన్ మాఫియా అనేది అడ్డగోలుగా జరుగుతూ ఉంది. ఆయన కూడా రైస్ ఫ్యాక్టరీ ఉన్నదే, రైస్ మిల్ ఉంది, ఎలా చేయాలో అందరూ సిద్ధహస్తులే, ఎవరు పత్తిత్తులేం కాదు ఇక్కడ. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ పెట్టి ఇంటి దగ్గరికి పంపించి పక్కింటోడికి ఇచ్చి యువతలోడికి ఇవ్వకపోతే వాడు ఊరుకోడు కదా. అలాంటి అవకాశం కల్పించకపోకుండా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వీళ్ళేమో ఆ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎలా నిలబడిపోద్దో స్టాండర్డ్గా, అందుకని చెప్పేసి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా రద్దు చేసి మొత్తానికి రెక్కలు తొడిగేసి రేషన్ మాఫియాని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి ప్రభుత్వం గురించి మాట్లాడటం, ఇందులో మళ్ళీ ఏమైనా కట్టడి చేశారా, జాగ్రత్తలు ఉన్నాయా అని మాట్లాడితే మాట్లాడదాం.